కులగణలో మిస్ అయిన కోసం ఇవాళ నుంచే మళ్ళీ రీసర్వే వివరాల నమోదుకు ఈ నెల 28 వరకు ఛాన్స్. 3 పద్ధతుల వివరాలు తెలుసుకునేందుకు ఏర్పాట్లు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఈసారైనా సర్వేలో పాల్గొంటారా లేదా అనేటువంటి చర్చ జరుగుతోంది. గత సర్వేలో పాల్గొనే వాళ్ళ సంఖ్య 16 లక్షల పైనే ఉండొచ్చని అంచనా వేస్తా ఉన్నారు. సో ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రీసర్వే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వివరాలు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వివరాలు ఇస్తే బాగుంటుంది. రాష్ట్రంలో ఆదివారం నుంచి కులగణన సర్వే మొదలు కానుంది. గతంలో సర్వేలో పాల్గొనే వాళ్ళు తమ వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఈసారి మరోసారి అవకాశం కల్పించింది. ఈ సర్వే ఈ నెల 28 వరకు 10 రోజుల పాటు కొనసాగే అవకాశం కనబడుతుంది. 3 విధాలుగా వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒకటి, టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఎన్యూమరేటర్లను పిలిపించుకునే ఛాన్స్ ఇచ్చింది. సో టోల్ ఫ్రీ నెంబర్ చూడండి, 040211111 టోల్ ఫ్రీ నెంబర్కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ చేసి అడ్రస్ చెప్తే ఫోన్ చేసిన వాళ్ళ ఇంటికి ఎన్యూమరేటర్లు వెళ్ళి వివరాలు నమోదు చేసుకుంటారు. అలాగే ఈసారి ఆన్లైన్లో ఫారాలు డౌన్లోడ్ చేసుకొని వివరాలు ఇచ్చే ఆప్షన్ కూడా ఉంది. SCEPC survey.cgg.gov.in వెబ్సైట్లో ఫారం డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపి ప్రజాపాలన సేవా కేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్ళి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. సో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్ళి వివరాలు ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. రెండోది, వెబ్సైట్లో ఏది SCEPC survey.cgg.gov.inలో ఫామ్ డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపేసి అది సంబంధిత ప్రజాపాలన కేంద్రంలో ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, 040211111. సో ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే ఎన్యూమరేటర్లు వచ్చి మీ వివరాలు తీసుకుంటారు. ఇట్లా 3 రకాలుగా అవకాశం ఉంది. దయచేసి నమోదు చేసుకునే వాళ్ళు, లేదు మేము ఇంకా నమోదు చేయలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దయచేసి ఈ ఫారాలు నింపి ఈ కులగణ సర్వేలో పాల్గొనాల్సిందిగా నేను కోరుతా ఉన్నాం. సో కాల్ సెంటర్ ఆపరేటర్లు కూడా ఆల్రెడీ శిక్షణ అయిపోయిందట. మిగిలిన పిల్లలు దాదాపు 16 లక్షల మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ కూడా ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి అంటారు. బీఆర్ఎస్ పెద్దలు పాల్గొంటారా? నాకు తెలిసి ఆ దరిద్రుడు మొన్న కేటీఆర్ అన్నాడు మేము పాల్గొంటారన్నారు కదా, ఇప్పుడు చెప్పాలి మరి పాల్గొంటారా లేదా చెప్తే బాగుంటుంది. సో దయచేసి కులగణన సర్వే జరుగుతుంది కదా, దయచేసి అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను.